యాక్చువల్గా వరుణ్ సందేశ్ గారు ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే చాలామంది దాన్ని వాడుకుని రకరకాలుగా కొంచెం పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చినట్టున్నారు. మీరు అక్కడి నుంచి వచ్చిన ఆ క్రేజ్ని వాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు, లేకపోతే ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? అంటే ఒకటి చెప్తానండి, బిగ్ బాస్ అనేది డిఫరెంట్, సినిమా అనేది డిఫరెంట్ అండి. ఆ రెండు ఐ మీన్ నా పర్స్పెక్టివ్లో ఏంటంటే దోస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. అవి కంప్లీట్లీ డిఫరెంట్ ఆడియన్స్ అండ్ అంటే దానికి కంపేర్ చేయలేము. సో అక్కడ ఉన్నప్పుడు when I was in the house that was fine, అంత బాగుండింది, మంచిగా వచ్చింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక థియేటర్కి జనాలు సినిమాకి రావాలంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం వదిలే కాంటెంట్, మన పోస్టర్లు, లేకపోతే మన టీజర్లు అండ్ మన ట్రైలర్లు, ఇవి వాళ్ళకి నచ్చి వాళ్ళు మనం చేసే ప్రమోషన్స్, సో ఇవన్నీ వాళ్ళకి నచ్చి వాళ్ళు కనెక్ట్ అయ్యి అరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, లేకపోతే కొత్తగా ఉన్నారా, ఇదేంట్రా, ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేస్తే జనాల లోపల థియేటర్కి వస్తారండి ఖచ్చితంగా. అండ్ థియేటర్కి వచ్చిన తర్వాత ఒకవేళ సినిమా నచ్చి బాగుందని చెప్తే డెఫినెట్గా మోర్ పీపుల్ విల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ దట్స్ హౌ ఫిల్మ్స్ బికమ్ సక్సెస్ఫుల్. సో నేను అట్లా ఏం అనుకోనండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్, నేను ఏం నమ్ముతానంటే అండి, మనం ఇందాక చెప్పినట్టు ఒక పని చేసినప్పుడు శ్రద్ధగా 100% ఎఫర్ట్ ఇచ్చి చేయడానికి నేను ప్రయత్నిస్తా. కొన్నిసార్లు మనం అది సక్సెస్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిలియర్ అవుతాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం ఒకసారి కిందన పడితే మళ్ళీ లేచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాం కదా. ఆ కిందనే పడి అలానే ఉన్నాం అనుకోండి, మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము. సో నేను అది చాలా బాగా honestly I believe that. అయితే యాక్చువల్గా మీరు విత్కా గారి కాంబినేషన్ అనేది అది ఎప్పుడు చూసినా కూడా ఒక క్యూట్గా అనిపిస్తుంది, చాలా స్వీట్గా అనిపిస్తుంది. బట్ ఆ బిగ్ బాస్ తర్వాత కూడా నేను అన్నది ఎందుకు అడిగినంటే ఆ క్వశ్చన్, చాలామంది దాన్ని రకరకాలుగా క్యాష్ చేసుకున్నారు. అప్పుడు మేము అనుకున్నాం మళ్ళీ మీది విత్కా గారిది ఏమన్నా సినిమా వస్తేమోనని చెప్పి. బట్ ఆ తర్వాత మీరిద్దరు కలిసి పేరుగా కనిపించలేదు. మళ్ళీ ఏమైనా చూసే అవకాశం ఏమైనా ఉందా మాకు? డెఫినెట్గా అండి. అంటే చేస్తే అంటే ఇట్ షుడ్ బీ అంటే నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ ఒకటి ఉంటే డెఫినెట్గా అండి వీ విల్ డెఫినెట్. అంటే ఇఫ్ ఐ ఫీల్ దట్ మీ అండ్ హర్, తనకు కూడా అలా అనిపిస్తే మన ఇద్దరం చేస్తే బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా చేద్దామని. సో ఆ స్క్రిప్ట్ కోసం వెయిటింగ్. ఇది సక్సెస్ అవ్వగానే మీ డైరెక్టర్ గారిని అడగండి, ఇప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ఇచ్చేవారు, మా ఇద్దరు కలిపి. ఇది సక్సెస్ అయ్యాక నెక్స్ట్ ఇంకో పెద్ద ప్లానింగ్ లో ఉన్నారు ఆయన. ఆల్రెడీ రెడీగా ఉన్నారా? ఇది మీతోనేనా లేకపోతే అది ఆయన్నే అడగాలి? ఆయన్నే అడగాల తర్వాత.